8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసు రాజానికి స్తోత్రాలు నాయన. మీ మధ్యాహ్న కాల సమయములు ఈ రీతిగా మీరు నాయన పాఠం ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు. కొన్ని మాటలు నీ లేఖన భాగంలో వివరిస్తుండగా జ్ఞానము లేని దాన్ని ప్రభువా నీ జ్ఞానము దయచేయండి. నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపండి. ఈరోజు ఏది మాట్లాడనయ్యున్నారో సూటిగా తేటగా మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో స్వస్థత ఉన్నది. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. అయ్యా, సేద తీర్చబడతాం తండ్రి. అటువంటి జీవం గల మాటలు సియోను సింహాసనంలో నుంచి నాయన మీరు మాట్లాడుచుండగా బిడ్డలందరికీ వినగల చెవులు, గ్రహించగల మనసు మీరు దయచేయండి. ఆనాడు పౌలు ప్రకటిస్తూ ఉండగా లూదియా హృదయం తెరవబడినట్టుగా అయా బిడ్డలందరి హృదయాలు తెరబడి ఆ వాక్య భద్రం చేసుకుని కృపను మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మాట ఏమంటున్నాడంటే, యెహోవా ఉత్తమమైన దానిని ఆయన మనకి ఉత్తమమైనదంటే మంచి. ఒకటి కొన్నిటిని ఏమంటారంటే గుడ్ అంటారు, రెండవది బెటర్ అంటారు, మూడవది బెస్ట్. బెస్ట్ అంటే బాగా అన్నిటికంటే రెండింటికంటే కూడా మంచిదాన్ని బెస్ట్ అంటారు. ఒకటి గుడ్, రెండు బెటర్ పర్వాలేదని, మూడవది బెస్ట్. అయితే ఇక్కడ మన దేవుడు ఏమంటున్నాడంటే ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాం. ఉత్తమమైనదంటే బెస్టేగా. బెస్ట్ అంటే ఉత్తమమైనదంటే బాగా శ్రేష్టమైనది దేవుడు మనకి ఇస్తాడు. చచ్చు పుచ్చు తాలు ఇవన్నీ కాదు మనకి ఇచ్చేది. మన దేవుడు ఉత్తమమైన వాడు కాబట్టి ఉత్తమమైన వాటినే మనకి అనుగ్రహిస్తాడండి. అందుకని కీర్తనల గ్రంథము 34:8 ఒక మాట ఉంది, యెహోవా ఉత్తముడని తెలుసుకోవాలట. ఎలాంటి వాడు అంటే మన దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలట. మన దేవుడు ఉత్తముడని, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలట. అది రుచి చూసిన వారికి ఆ విషయము తెలుస్తుంది. దేవుని మహిమను చూసిన వారు, దేవుని కార్యాలు చూసిన వారు అనుకుంటారు దేవుడు నాకు బెస్ట్ అంటే ఉత్తమమైనది నాకు దేవుడు ఇస్తాడు అని ఒక నమ్మకముతో ముందుకు వెళుతూ ఉంటారు. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలట. దేవుని బిడ్డలైన మనకి ఎప్పుడు కూడా ఏంటి శ్రేష్టమైనవే ఆయన బహుమానంగా ఇస్తాడట. అంటే మనం లోకాన్ని రిచ్గా ఆలోచన చేస్తే మన పిల్లలకి ఎంత పేదవారైనప్పటికీ కూడా మన పిల్లలకి ఎలా ఇవ్వాలనుకుంటాం? మనం బెస్ట్ అంటే ఉత్తమమైనదే ఇవ్వాలనుకోరు. ఎంత పేదవారైనప్పటికీ కూడా చూడండి, పుట్టినరోజు ఏదైనా వచ్చినప్పుడు పిల్లలకి ఉన్న వాటిల్లోనే మనకి మన శక్తికి మించిన వాటిని మన బిడ్డలకి బట్టలు తీసుకొస్తాం, ఇంకా అవి ఇవి తీసుకొచ్చేస్తాం. అవునా కదండి? అవునా కదా? ఎందుకంటే నా బిడ్డలకి మంచిది నేను ఇవ్వాలి, శ్రేష్టమైనవి నేను బట్టలు కొని ఇవ్వాలి. నా తాహత మించైనప్పటికీ కూడా నా బిడ్డలకి మంచిగా నేను ఇవ్వాలి అని చెప్పి లోకరిచ్చిగా ఉన్న తల్లిదండ్రులే అంత ఆలోచన చేస్తూ ఉంటే ఆ పరలోక తండ్రి ఇంకెంత ఆలోచన చేస్తాడు? నా బిడ్డలకి నేను కూడా ఉత్తమమైనదే ఇవ్వాలి అనే ఒక ఆలోచన మరి దేవునికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మీరు చెడ్డవారయ్యుండి కూడా ఈ పిల్లలకు ఏం ఇవ్వాలని కోరుకుంటారంట? మన చెడ్డవారే కానీ మన పిల్లలకి మంచి ఇవ్వాలని కోరుకుంటామంట. కానీ మన మంచి దేవుడు మరి ఆయన బిడ్డలకి ఇంకెంత మంచి ఇవ్వాలని ఆశపడతాడు? సరే ఆలోచన చేసుకుందాం. మనం అనుకుంటూ ఉంటాం ఇల్లు విషయమే కానివ్వండి, ఉద్యోగ విషయం ఏమండి, యేసయ్యా నాకు చిన్న ఉద్యోగం ఇస్తే చాలయ్యా అని చెప్పి మనం అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం.
మన భర్తకి నాకు కానీ మంచి చిన్న ఉద్యోగం పర్లేదయ్యా, ఇది చాలే అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు మంచి ఉద్యోగాన్ని మీకు నేను ఇస్తాను అంటాడు. ఆయన ఎప్పుడైనా కూడా ఒక ఉన్నత స్థితిలోనే బిడ్డలు ఉండాలని కోరుకుంటాడు, కానీ దిగజారిన పరిస్థితుల్లో ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. నువ్వు చిన్న ఉద్యోగం అడిగావు అనుకోండి, దేవుడు మంచి పెద్ద ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాదు ఇల్లు చూడండి, ఇల్లు లేనప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, యేసయ్యా ఈ 2 గదులు ఇల్లు చాలయ్యా, ఈ 2 స్లాబ్ వేసుకుంటే చాలయ్యా, ఇంకా నాకు అంతకంటే స్తోమత లేదని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఓ పిచ్చిదానా, 2 గదులు ఏంటి, నీకు 4 గదులు ఇస్తానని చెప్పి దేవుడు ఎక్కువగా ఆశీర్వాదం, ఉత్తమమైనది, బెస్ట్ని మనకి ఇస్తాడు. నేను కూడా చుట్టింట్లో ఉన్నప్పుడు వచ్చి దాన్ని ప్రార్థన చేసినప్పుడు అంతగా అనుభవం లేదు. వచ్చి దాన్ని ప్రార్థన చేసుకున్న ప్రభువా ఈ 10 ఏళ్ళు చుట్టింట్లో ఉన్నాము, ఎవరు కూడా లెక్క చేయట్లేదు. చుట్టింట్లో ఉన్నప్పుడు 2 గదులు స్థలం కొనుక్కొని ఎదురుంది, ఆ 2 గదులు స్లాప్ వేసుకుంటే చాలయ్యా, సరిపోద్ది అని చెప్పి వచ్చి దాన్ని ప్రార్థన చేసుకునేవాళ్ళం. అప్పుడు దేవుడే వచ్చి పిచ్చిదానా 2 గదులు ఏంటి అని ఎన్ని ఇచ్చాడండి, ఎన్ని ఇచ్చాడు, 4 తర్వాత 4 ఇచ్చాడు, 4 తర్వాత 2 ఇచ్చాడు. ఆయనకి లెక్కలేదు, ఆయన ఆశీర్వాదంకి లెక్కలేదు. అంటే ఆయన బిడ్డలైన వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా మంచి ఈవులు ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు. నువ్వు కొంచెం అడిగితే ఆయన ఎక్కువగా ఇచ్చేవాడి బిడ్డలు ఎప్పుడు కూడా మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాడని, చిక్కిలి గుడ్డలతో పగిలిపోయిన వాడితో ఉండాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకోడని చెప్పి ఇక్కడ బైబిల్ తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, వ్యాపార విషయమే కానీ ఏదైనా కూడా ఆయన మంచిగా ఆశీర్వాదం ఇచ్చేవాడుగానే ఉంటూ ఉన్నాడు. యేసయ్య అంటే 3 రకాలుగా మనకి జవాబిస్తూ ఉంటాడట. ఎన్ని రకాలండి, 3 రకాలుగా జవాబిస్తూ ఉంటాడట. ఒకటి, లేదనకుండా నీవు ఏది అడిగితే అది ఇస్తానికి రెడీగా ఉంటాడట. నువ్వు అడిగింది లేదనకుండా ఎంతని ఇవ్వటానికైనా ఇష్టపడి ఇస్తూ ఉంటాడట. రెండవది, నువ్వు అడిగినప్పటికీ కూడా ఆయన నో అని సమాధానం చెప్తాడట. ఎందుకు చెప్తున్నాడు నో అని అంటే, దానివల్ల మనకి ప్రమాదము ఉంది అని గమనించండి. అడిగినప్పుడు వెంటనే ఇస్తూ ఉంటాడట. రెండవది, మనకి ఇష్టమైతే అడిగినప్పుడు కూడా ఆయన నో అని సమాధానం చెప్తాడట. ఎందుకు యేసయ్య ఎందుకు నేను అడుగుతున్నప్పుడు నో అని ఎందుకు సమాధానం చెప్తున్నాడు, అంతకు ముందు అన్ని చేశాడు కదా అని చెప్పి మనకు అనుకోవచ్చు. కానీ దానివల్ల మనకి ఏమున్నదండి, వెనక ప్రమాదం. ఎందుకంటే భవిష్యత్తు సంగతి మనకి తెలీదు. నిన్న తెలుసు, మొన్న తెలుసు, అంతకుముందు తెలుసు, కానీ జరగబోయే భవిష్యత్తు మాత్రం మనకి తెలియదు. ఎవరికి తెలుసు అంటే మనకి యేసయ్యకి ఒక్కడికే తెలుసు. కాబట్టి నువ్వు అడిగింది వద్దు అని ఆపేస్తాడట, నో అని చెప్తాడట. లేదు నాకు కావాలి, నాకు అండి. ఇప్పుడు పిల్లలు బైక్ తోలే వయసు రాకరికే బైక్ అడిగాడు అనుకోండి, మనం ఏమంటాం తల్లిదండ్రులుగా, నో అని సమాధానం చెప్తాం లేదా, నో వద్దయ్యా నీకు దీనివల్ల ప్రమాదం ఉంది, ఇంకా వయసు రావాలి, ఇంకా టైం ఉంది అని చెబుతూ ఉంటాం. కానీ పిల్లలు మారా చేశారనుకోండి, లేదు నాకు కొనాల్సిందే అనేసి ఉపవాసం ఉండేసేసి రోజు నుంచి చేయకుండా మంచం మీద పడుకొని స్కూల్కి వెళ్ళకుండా కాలేజీకి వెళ్ళకుండా పేసి పెట్టాడు అనుకోండి, 2 రోజులు వస్తావు, 3 రోజులు వస్తావు, 4 రోజులు వస్తావు. ఎందుకు రా బాబాయ్ ఇంతంటే, ఇంకా ఈ పిల్లడు తిండి తిరిగి ఇంకా ఇదైపోతున్నాడు అలిగాడు అని చెప్పేసి బైక్ కొనిస్తావు. అవునా కదా? కొనిస్తే ఏమవుతుంది అని బిడ్డకి ప్రమాదం జరిగింది. అవునా కదా? మనకు కూడా దేవుడు నో అని చెప్పినప్పుడు ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మనము వెయిట్ చేయాలట, సమయం కోసం ఎదురు చూడాలట. కానీ మనం తొందరపడి పిల్లోడు అలిగేసేసి ఆ ఆహారం తినకుండా అలిగి పడుకున్నప్పుడు తట్టుకోలేక తండ్రి బైక్ కొని ఇచ్చాడు అనుకోండి, ప్రమాదం ఎవరికి జరిగింది, బిడ్డకు జరిగిందా జరగదు, అది ఎవరికి తెలుసు, తండ్రికి తెలుసు. ఇక్కడ ఒకటి అడిగిన వెంటనే ఇస్తాడట, రెండవది నువ్వు అడిగినా కూడా ఆ నో అని సమాధానం చెప్తాడట. మంచిది నేను ఇస్తాను, శ్రేష్టమైనది ఇస్తానని ఆయన ఎదురు చూస్తూ వెయిట్ చేయి, నీకు సమయం వచ్చినప్పుడు నేను ఇస్తానని
నో అని అడగంగానే నో అని సమాధానం చెప్తాడట, శ్రేష్టమైనది ఇవ్వటం కోసం. ఇప్పుడు పిల్లవాడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక చాక్లెట్ ఒక 2000 నోట్ కాగితం ఇచ్చామనుకోండి, ఆ పిల్లోడు ఏది కోరుకుంటాడు? చాక్లెట్ అని కోరుకుంటాడు. ఎందుకంటే 2000 నోటు విలువ ఎవరికి తెలియదు? పిల్లవాడికి తెలియదు. కానీ ఆ 2000 నోటు విలువ ఎవరికి తెలుసు? మనకు తెలుసు. అరే పిచ్చివాడా, ఇప్పుడు చాక్లెట్ ఉంటే 2000 నోటు తీసుకుంటే అటువంటి ఒక బాక్సే వస్తుందిరా నీకు చాక్లెట్లు అన్న సంగతి ఎవరికి తెలుసు? మనకు తెలుసు. పిల్లోడికి తెలుసా? తెలీదు. అప్పుడు ముగించుకోవడానికి చాక్లెట్ తినడానికి చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఇది 2000 నోటు ఉపయోగపడదు, ఇదే నాకు ఉపయోగపడింది అని పిల్లోడు అనుకుంటున్నాడు. కానీ తండ్రికి తెలిసి నోటు విలువేంటో చాక్లెట్ విలువేంటో. అలాగే మనకి ఏది ఇవ్వాలో, ఏది తీస్తే మనకి మంచిదో అన్న సంగతి ఎవరికి తెలుసు? పరమ తండ్రికి తెలుసు. ఏ సమయంలో నీకు సహాయం చేయాలో, ఏ సమయంలో నీ బిడ్డ వివాహం చేయాలో, ఏ సమయంలో నువ్వు ఇల్లు కట్టాలో, ఏ సమయంలో నీకు ఉద్యోగం ఇవ్వాలో ఆయన శ్రేష్టమైనది ఇవ్వటానికి ఆలస్యమో చేస్తూ ఉంటాడు. అది గమనించాలి మనం. అయ్యో నేను ప్రార్థన చేశాను, ఎంత ఉపవాసం, ఎంత కన్నీరు కాల్చానే, ఏంటి నేను ఇంకా ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, ఇది కట్టలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నానని నువ్వు బాధపడుతూ ఉంటావు. కానీ మన యేసయ్య ఉత్తమమైనది, శ్రేష్టమైనది, బెస్ట్ క్వాలిటీలో నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ సమయం కోసం నువ్వేం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలని బైబిల్ తెలియపరుస్తుంది దేవుని బిడ్డలారా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు గారు. ఏం చేస్తారంటే దావీదు గారి ఆలోచన ఏమిటంటే, నేను రాజుకి అల్లుడిని కావాలని ఒక ఆలోచన కలిగింది. ఈకాళ్ళు చేసుకోవాలని దావీదుకి, నేను రాజుకి అల్లుడిని అవ్వాలని ఒక ఆలోచన కలిగి ఉంటాడు. దేవుడు చెప్తాడు నో అని చెప్తాడు. ఓరి ఎదురువాడా, నువ్వు అల్లుడికి రాజు కల్లుడు కావడం కాదు, నీకు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నిన్ను నేను ప్రజల మీదే రాజుగా నేను చేస్తాను, వెయిట్ చేయ అంటాడు. కానీ దాన్ని రాగాడంటే అలా ఎప్పుడు చేసుకోవాలా, ఎప్పుడు మామకి రాజు కల్లుడిని అవ్వాలని తాపత్రం ఏం చేస్తాడంటే, సౌలు కొంచెం మాట చెప్తాడు, ఆ పిల్లని ఇస్తాను అలానా వాళ్ళని చంపమన్నప్పుడు ఆ పెళ్లి కోసం అంటే 200 మందిని చంపాడంట దావీదు. 2 సమయంలో ఉంటుంది. 200 మంది చంపినప్పుడు దేనికోసం చంపాడు? రాజుకి అల్లుడిని అవటానికి. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, వెయిట్ చేయి, నువ్వు నీకు ఒక సమయం ఉంది, నువ్వు అల్లుడు అవటమే కాదు దీని మీద పరిపాలన చేసే రాజుగా నేను చేస్తాను, వెయిట్ చేయి, శ్రేష్టమైనది ఉత్తమమైనది నీకు రాజును చేసే అధికారము ఇస్తాను, వెయిట్ చేయంటే దావీదు ఏం చేయాలి? వెయిట్ చేయడా అంటే ఎదురు చూడకుండా తొందరపడి ఏం చేశాడంటే, 2 పెళ్లి కోసము అల్లుడు అవటం కోసం 200 మందిని చంపేస్తే దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పనండి? అడవుల్లోకి వెళ్ళిపోయాడు. గుట్టల్లోకి వెళ్ళిపోయిన అరణ్య పాలైపోయాడు దావీదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సమయం ఇస్తూ ఉంటాడు. దానికోసం మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు శ్రేష్టమైనది ఇస్తాడు. తొందరపడి నాకు ఇస్తావా చేస్తావని కట్టాలా కట్టకూడదు అని నువ్వు తొందరపడినట్టయితే పో అంటాడు. ఇక ఇంకేం చేస్తాడంటే, ఇప్పుడు నీ పిల్లోడు బైకొత్తురాలు పడిపోతావా, రోడ్డు మీద సమయం ఉందరా అంటే అలిగి తిండి తినకుండా ఏం చేస్తాడు? పో, ఇది చావు చావని బయటకు వేసేస్తాడు. అలాగే దేవుడు అంటే లోతు ఏం చేశాడు? లోతు నేను బాగా పచ్చగా ఉంది, ఈ ప్రాంతం ఎందుకో ఇదిగో నేను సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్తానంటే దేవుడు ఏం చేశాడు? పోరాని కర్మ అన్నాడు. అంతే. మనం కూడా ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు ఇక అడిగి ఏం చేస్తాడంటే పో అని మనల్ని మరి కష్టాలకి మరి అప్పచెబుతూ ఉంటాడు దేవుని బిడ్డలారా. ఈ దావీదు కూడా అదే చేశాడు. కొంత వెయిట్ చేయి, నీకు నేను మంచి అవకాశం నీకు ఇస్తానన్నప్పుడు ఏం చేయలేదు. కష్టాల వల్ల అరణ్యము పాలైనట్టుగా దావీదుని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అలాగే ఏ విషయమైనా సరే కొందరు పిల్లలు వివాహం జరిగినప్పుడు తొందరపడుతూ ఉంటారు. అయ్యో నా బిడ్డకి ఇంకా 30 ఏళ్ళు వచ్చింది, ఇంకా వివాహం జరగలేదు, ఏంటి పరిస్థితి, దేవుడిని నమ్ముకున్నాను, ఏంటి ఇంకా అందరూ ఎగతాళి చేస్తాడు, ఏంటి నా పరిస్థితి అని చెప్పి మరి దేవుడి దగ్గర ఎంతో మొరపెడుతూ ఉంటారు. మొరపెట్టినప్పుడు దేవుడు ఏంటంటే వెయిట్ చేయి, శ్రేష్టమైనది నేను నీకు ఇస్తానని చెప్పి అన్నప్పుడు మనకు తొందరపడుతూ ఉంటాం.
ముందు మనకు తొందర కాదు కానీ అంటే మన బిడ్డకి వివాహం జరగకపోతే ఎవరికి తలనొప్పి అంటే పక్కన వాళ్ళకి అంట, అనే కదా, పక్కన వాళ్ళకి తలనొప్పి. వాళ్ళే నీ పిల్ల వారం పోసినట్టుగా నీ పిల్లకి ఎప్పుడు పెళ్లి చేస్తావు, అవునా కదండి? 30 ఏళ్ళు అయిపోయింది, 31 అయింది, 32 అయింది, ఇంకెవరు చేసుకుంటారు నీ పిల్లని? ఇంక ఇల్లు ఎప్పుడు కడతావు నువ్వు, ఇంకా నువ్వు ఇది ఎప్పుడు చేస్తావు, అది ఎప్పుడు చేస్తావని చుట్టూ ఉన్న పక్కన వాళ్ళకి భారం ఎక్కువైపోద్ది అంటే నీకంటే కూడా. అలా అవుతూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో ఏంటి ఈ చుట్టుపక్కల వాళ్ళు బాధ ఎక్కువైపోయింది, ఏంటి సయ్యా నా పిల్ల పెళ్లి ఇంకా కట్టలేదు, నేను ఇల్లు ఇంకా కట్టలేకపోతున్నాను, ఇంకా ఈ పరిస్థితి ఏంటని చెప్పి నువ్వు కుమిలిపోతూ ఉంటావు. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు మంచిగా దేవుడు నీ బిడ్డ వివాహాన్ని చేస్తాడు. అప్పుడు చూసి అమ్మో దేవుడు ఆలస్యం చేయక మంచిదైంది, దేవుడు మంచి బెస్ట్ అల్లుడిని నాకు ఇచ్చాడని నువ్వు సంతోషించే రోజు వస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా నువ్వు తొందరపడేది పడకూడదు. దేవుడు తగు సమయంలో నీకు సహాయము చేస్తాడు. మంచిది ఇవ్వటానికి ఒక్కొక్కసారి ఆలస్యము చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ దావీదు అరణ్యం పాలైనప్పుడు ఆయన బాధపడుతూ అయ్యో నేను ఎందుకు తొందరపడి ఇలా చేశానని పశ్చాత్తాపడి అప్పటి నుండి దేవునికి దావీదు ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించాడట. దేవుడు ఇష్టడుగా ఉన్నప్పుడు అప్పుడు చూడండి 2 సమయాల గ్రంథము 2వ అధ్యాయము చూడండి 1 నుండి 4 వచనాలు. ఇది జరిగిన తర్వాత పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకును పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలు వారిలాగా మరియు అంతటా యూదా వారు అక్కడ నుండి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. హల్లెలూయా. పైన దేవుడు చెప్పినప్పుడు యెహోవా ఏం చేశాడట? విచారణ చేశాడట. ముందు దేవుడు చెప్పాడు కదా, కొంచెం ఏం చేయరా బాబు, నిన్ను రాజుని చేస్తానంటే దావీదు ఏం చేశాడు? తొందరపడ్డాడు, కష్టాలు పాలయ్యాడు. తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గర విచారణ చేశాడు? దేవుని దగ్గర విచారణ చేస్తే పలానా ప్రాంతంకి వెళ్ళి కూర్చో అక్కడ అన్నాడు. అక్కడ కూర్చున్నాక మరి రాజు అవడానికి ఏమన్నా దావీదు యుద్ధం చేశాడా అంటే ఏమి కూడా యుద్ధమో చేయలేదు. వారే వచ్చారట, ఒక గోత్రం వారు వచ్చి అక్కడికి యోధా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేశారు. ఎవరి వల్ల అయిందండి ఇది? మన వల్ల అయిందా? మన వల్ల కాదు. దేవుని మీద దృష్టి ఉంచాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆయన ఇచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే శ్రేష్టమైనది ఉత్తమమైనది ఇచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, తొందరపడకూడదు. ఆ సమయం అనేది వస్తుంది, ఆ సమయం కోసం మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఏంటి ప్రెగ్నెంట్ వచ్చింది, 9 నెలలు నిండకుండా పట్టుకోసి పిల్లని తీస్తే పిల్ల వచ్చిందా? వస్తా 9 నెలలు ఎదురు చూడాల్సిందేగా. అలాగే దేవుడు ప్రతి వారికి కూడా ఏ విషయంలో అయినా ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం కోసం మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. అప్పుడే మనకి మంచి ఉత్తమమైనది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. తర్వాత దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు చక్కగా యూదా వారి మీద రాజుగా దావీదుని అభిషేకం చేస్తాడు. అలాగే చూడండి 2 సమయాలు 5:1 కూడా చూడండి. సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముక లాంటి వారము రక్త సంబంధులము పూర్వకాలమున
గోత్రం వస్తే మళ్ళీ తర్వాత సకల గోత్రముల వారందరూ కూడా మన దావీదు యొద్దకు వచ్చి అతను ఏం చేశాడంటే పట్టాభిషేకము, రాజుగా పట్టాభిషేకము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం ఎదురు చూసి కళ్ళు లోకరించి అంట, కళ్ళు ఏమవుతున్నాయి అంటే కాయలు కాస్తున్నాయి అంట. ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి ఎదురు చూడాలి. దేవుని విషయంలో ఎదురు చూస్తేనే శ్రేష్టమైనది, ఉత్తమమైనది దేవుడు ఇస్తాడు. ఎదురు చూచుట వలన మనకు మేలే కానీ కీడు కాదు. రాజు ఎదురు చూడక, దావీదు ఎదురు చూడకు తొందరపడ్డాడు, కష్టాలు అనిపించాడు. తర్వాత దేవుని మీద ఆధారపడి ఎదురు చూశాడు. దేవుడు దావీదుని రాజుగా చేశాడు. రాజును చేయడానికి యుద్ధాలు చేయలేదు, కత్తులు పట్టుకొని వాళ్ళ మీద ఏమి ప్రయోగం ఏమి కూడా చేయలేదు. దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ బ్రతికాడు. దేవుని మాట మీద నిలబడ్డాడు. చక్కటి శ్రేష్టమైనదిగా రాజుగా అభిషేకము చేసినట్టుగా మనం చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఘనమైనవే మనకిస్తాడు కానీ ఘనహీనవి ఎప్పుడు కూడా ఇవ్వడు. హోసన్న గారి పాట వస్తుంది, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఘనమైనవి ఎవరి ఎడల? నా ఎడల. ఎవరి కాలే చెప్పుకోవాలి, నా ఎడల దేవుడు ఘనమైనవి చేస్తాడు. అవి ఎలాంటివంటే అస్థిరమైనవి కాదు, స్థిరమైనవి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి ఆలోచనలు, దేవుడు ఆలోచనలు. నీ ఆలోచనలు ఏంటంటే అట్టపెట్టెలతో ఇల్లు కట్టి ఎలా పడిపోతా నీ ఆలోచనలు. కానీ దేవుడు నీ పట్ల ఆలోచన ఎలాంటిదంటే స్థిరమైనవట. అస్థిరమైన ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, స్థిరమైన కలిమి నా యొద్ద ఉన్నది. మనకి ఇవ్వటానికి స్థిరమైన కలిమి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కానీ అస్థిరమైన ఇవ్వటానికి ఎప్పుడు కూడా మనకి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఎదురు చూడటం వల్ల కళ్ళు కాయలు కాసినాయి. ఈ డైలాగ్ మనకు అనవసరం, అది లోకరించే వారికి అవసరం. మన దేవుడు అనుకున్న బిడ్డలకి ఎదురు చూడాలి. దేవుని విషయంలో ఎంత ఎదురు చూస్తే అంత మేలు మనకి జరిగింది. శ్రేష్టమైనవి ఇస్తాడు. తొందరపడవాక, తొందరపడటం వల్ల నష్టమే కానీ లాభం అనేది ఉండదు. దేవుని బిడ్డలు ఏ విషయమైనా అది మన కుటుంబ విషయం ఏదైనప్పటికీ కూడా వెయిట్ చేయటం అనేది మనకి క్రైస్తవులకి అలవాటుగా చేసుకోవాలి. అబ్రహాం చూడండి, చాలా సంవత్సరాలు ఎదురు చూడమని వాగ్దానం చేశాక కూడా కొన్ని సంవత్సరాలుగా రోజు దేవుడు తీసుకొచ్చి చుక్కల్లో చూపిస్తూ ఉన్నాడు. చుక్కలు చూపిస్తూ ఇలా ఆకాశ నక్షత్రములుగా నేను విస్తరింపచేస్తానని రోజు చూపిస్తూ ఉంటే ఏంటి దేవుడు చుక్కలు చూపిస్తున్నాడు అనుకున్నాడు. ఈ శారా ఏం చేసిందంటే గుడారంలో ఉన్న చుక్క చూపించింది. అంత ఏమైపోయినప్పుడు ఏమైపోయిందండి? ఆగరు ఇదవటం, బిడ్డ కొట్టడం, గొడవలు జరగటం, అరణ్యంకి వెళ్ళటం, ఎంత తత్వంగా జరిగింది. అందుకనే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని కోసము ఎదురు చూసే వెయిట్ చేస్తూ మనము ఉండాలని బైబిల్ తెలియపరుస్తుంది. చూడండి, ఇంటి విషయమే కానీ ఇప్పుడు మేము చూడండి ఇల్లమ్మాలనే ఆలోచన చేస్తున్నప్పుడు ఆ రేటు ఈ రేట్ అంటున్నాడు. ఏంటి తొందరగా వెళ్ళటం లేదు, ఏంటి కొనటం లేదని మనం ఆలోచిస్తాం. కానీ దానికి ఒక సమయం దేవుడు ఇచ్చాడు. అంటే ఒక శ్రేష్టమైన ఇవ్వాలని ఆయన ఇష్టపడితే ఆయన ప్రణాళిక ఏమిటో మనం ఆలోచన చేస్తుంది. ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఏంటి ఇంకా అమ్ముడుకోవట్లేదు, ఎందుకు దేవుడు ఇలా ఆలస్యం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ మనకి మంచి రేటు రావాలనే దేవుడు ఆలస్యము చేస్తూ ఉంటాడు. అది మనం గమనించాలి. తొందరపాటు, తొందర నిర్ణయము మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలట. మన దేవుడు ఫస్ట్ ఏం చదువుకున్నాం మనం? యెహోవా ఉత్తమమైన దానిని దేవుడు మనకి, ఉత్తమమైన దానిని దేవుడు మనకి అనుగ్రహించును. ఈ మాట మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ రీతిగా మనం ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పక అన్ని విషయాల్లో కూడా దేవుడు తప్పక సహాయం మనకి చేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి
దీవించును గాక.